హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరట్టు చేస్తున్నానండి. ఈ పెసరట్టు చాలా హెల్దీ అండి. చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఓసారి వేసి చూడండి. పెసరట్టు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ప్రతి ఒక్కరికి నచ్చే టిఫిన్ అండి. వేడివేడి పెసరట్లు, పల్లి చట్నీ, ఇడ్లీ కారంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పెసరట్టు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు పెసర్లని తీసుకున్నాను. 1 కప్పు పెసర్లు వేసుకుంటే అందులో సగం బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వేస్తున్నానండి. రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ మెంతులను వేసి 1-2 సార్లు నీళ్లు పోసి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 5-6 గంటలు నానబెట్టుకోండి. చూడండి, 5 గంటల తర్వాత నాని ఈ విధంగా అవుతాయండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిరపకాయలు 4, అలాగే ఇందులో తరిగిన అల్లము, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా తిక్కు పేస్ట్లా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళను కూడా వేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ఐరన్ తవా వేడి చేసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసి నీట్గా టిష్యూ పేపర్తో తుడిచేయండి. ఇప్పుడు ఇలా దోశ వేసుకొని దీనిపైన కొద్దిగా తరిగిన ఉల్లిపాయల్ని, కొత్తిమీరను వేసి ఇదే ప్రాసెస్లో మీకు కావలసినన్ని దోశలని వేసుకోండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలంటే పెసరట్టు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చట్నీ కోసం కడాయిలో 10-12 పచ్చిమిరపకాయలను వేసి ఇందులోనే పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసి ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని, 1/2 చెంచా జీలకర్రని, 2 రెమ్మల కరివేపాకుని, కొత్తిమీరని, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. అంతేనండి, వేడివేడి పెసరట్టు, పల్లి చట్నీ రెడీ. మీ ఇంట్లో వాళ్ళకి ఓ మంచి హెల్దీ టిఫిన్ చేసి పెట్టాలి అంటే తప్పకుండా పెసరట్టు ట్రై చేయండి. మరి ఈ హెల్దీ రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.